సార్ మన ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోని ఇంకా ఎన్ని ప్లాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి సార్? మేడం ఇప్పుడు దాంట్లో ప్రస్తుతానికి 12 ప్లాట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 12 ప్లాట్లు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ మళ్ళీ తర్వాత రీసేల్ ప్లాట్ రావాలంటే కష్టము. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళు ఇట్లా హౌజెస్ కట్టుకుందామన్న ఉద్దేశంతోనే విజయవాడ హైవేకి చాలా దగ్గర ఉందని చెప్పి తీసుకున్నారు. ఈ 12 ప్లాట్లు ఇంతవరకు మా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఆపాము. ఇవి ఇంకోటి ఆగస్ట్ 15న మన విలాస్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆ రేట్లో ప్రైస్లో దొరకవు. తర్వాత ఇంకోటి ఏంటంటే రీసేల్కి రావాలన్నా కష్టమే. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్న ఉద్దేశంతో తీసుకునే వాళ్ళే ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరైనా అమ్ముదామని అమ్మేంత లేదు. దీంట్లో రీసేల్ కావాలన్నా ఒక ప్లాట్ రావాలన్నా వచ్చే రోజులలో కష్టం. అదేదున్నా ముందు ఉండి ఆలోచన చేసుకుని తీసుకున్న వాళ్ళ వరకు అక్కడ ఉంటాయి. తర్వాత రావాలన్నా ఇంత దగ్గర, ఇళ్ళకు దగ్గర, రోడ్డుకు దగ్గర, ఇంత ఫెసిలిటీతోని ఇంత తక్కువ రేట్ల రావడం అనేది అసాధ్యం, జరగదు. ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏ ఫుల్ డెవలప్డ్, రేరా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ టోటల్ కంప్లీట్ పార్కులతో సహా అన్నీ టోటల్ గేటెడ్ కమ్యూనిటీతో ఉన్నది. దీంట్లో దొరకాలంటే గ్రామ పంచాయతీలలో దొరుకుతుండొచ్చు, కానీ గ్రామ పంచాయతీ చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ లేని తీసుకొని ఆ ప్రాబ్లాలు ఫేస్ చేయడం అంటే ఇక మనతో కాదు, మనం అట్లా చేయలేమని ఇట్లా చేస్తున్నాం మేడం. సార్ ఈ లేఅవుట్ మొత్తం ఎన్ని ఎకరాలకు వస్తుంది సార్? ఇది 4 ఎకరాల 23 గుంటలు మేడం. ఓకే, 4 ఎకరాల 23 గుంటలలో టోటల్ ప్లాట్స్ వచ్చి 58 ప్లాట్లు వచ్చాయి. 58లో మాడుగేజీ ఇట్లా ఆల్రెడీ ఇప్పుడు మాడుగేజీవే రిలీజ్కి ఉన్నాయి. ఆ రిలీజ్వే కన్స్ట్రక్షన్ కోసం వేరే వాళ్ళకి మాట్లాడి ఇచ్చేసాం. వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు. రిలీజ్ చేయించేటందుకే ఫైనల్ గిట్లా వేసేసినాము. అవి వచ్చినాకనే వాళ్ళే స్టార్ట్ చేసుకుంటున్నారు. మనమేమో స్టార్ట్ చేస్తలేము, వాళ్ళు చేసుకుంటున్నారు.